హలో అండి. మీషోలో తీసుకున్న డెకరేటివ్ ఐటెమ్స్ చూపిస్తాను వచ్చేయండి. ఇవి ఫెస్టివల్స్‌కనే కాదు, ఫంక్షన్స్‌కనే కాదు, దేనికైనా యూజ్ అవుతాయి. రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకరేటివ్ ఐటెమ్స్ అని చెప్తాను. నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయని అంతగా బాగున్నాయన్నమాట. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. బాక్స్ టైప్ వచ్చాయి. దీంట్లో మనం ఏంటంటే బ్యాంగిల్సు, అంటే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్‌కి అనుకోండి, దేనికైనా మనం తాంబూలం అయితే ఇచ్చుకుంటాం కదా! మెచ్యూర్ ఫంక్షన్‌కే కానీ, అదే పూజకే కానీ, పెళ్ళిళ్ళకే కానీ, దేనికైనా. అంటే కొన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ బ్యాంగిల్స్ అవి చేసి పెడతాం కదా! అట్లా పెట్టుకోవడం గానీ, లేదా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం, దాంట్లో ఏంటంటే చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక బొట్టు, కాటుక, బ్యాంగిల్స్ అట్లా వేసేవాడు. అంటే మన ఇష్టము. మనకి ఎలా వేసుకోవాలంటే అలా, లేదు ఉత్తి బాక్స్ ఇచ్చినా కూడా చాలా బావుంటుంది. దాంట్లో మనం ఏమన్నా ఐటెమ్ ఏసిస్తే ఇంకా బావుంటుందనమాట. ఇది ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ ఎంతో, అంతే 40 రూపీస్ అట్లా పడింది. మొత్తం 4 వచ్చేసి నాకు 3 ఆర్ 4 వచ్చాయి. 200 రూపీస్ అట్లా పడిందనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. బాక్స్ ఐటెమ్ గదా! నార్మల్‌గా గూడా మీరేదైనా ఫంక్షన్‌కెళ్ళినా, మ్యారేజ్‌కెళ్ళినా, దేనికైనా మనం బ్యాంగిల్స్ పెట్టేస్తుంటే పగిలిపోతుంటాయి గదా! ఏదైనా ఇప్పుడు మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ట్రెండింగ్ కదా! అటువంటి బ్యాంగిల్స్ కూడా మనం ఏదైనా నీట్‌గా బాక్స్‌లో ప్యాక్ చేసుకొని క్యారీ చేసడానికి కూడా బావుంటుందనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కిందకే కాదు, మనకి ఇంట్లో దానికి కూడా బావుంటుందని చెప్పి జస్ట్ చెప్తున్నాను. అండ్ ఇదొచ్చేసి డెకరేటివ్ అనమాట. బంతి పువ్వులతో, అదే బంతి పువ్వులు ఈ టైప్‌లో వచ్చాయి. ప్లాస్టిక్ బంతి పువ్వులనమాట. చాలా బావున్నాయి ఇవి గూడా. ఇవొచ్చి అరౌండ్ నాకొచ్చేసి 130 ఆర్ 150 రూపీస్ అట్లా పడింది. మొత్తం వచ్చేసి ఇవి 6 పీసెస్ అనమాట. చాలా బావున్నాయి. ఏంటంటే పూజా మందిరంలో గానీ, లేదంటే మనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నప్పుడు గానీ, మనం ఆర్టిఫిషియల్‌గా పెట్టుకోవడానికి. మనం ఏంటంటే బయట డెకరేషన్ వాళ్ళు పిలిపిచ్చితే మినిమమ్ 10,000, తక్కువ అంటే తక్కువలో 10,000 అడుగుతారు. జస్ట్ నాకు ఇవన్నీ తీసుకుంటే నాకు 500 రూపీస్, 600 ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా డెకరేషన్ ఐటెమ్స్‌కొచ్చేసి 300-400 రూపీస్ అయింది. అంతకు మించి ఎక్కువ అవ్వలేదండి. నేను మొత్తంగా 4 ఐటెమ్స్ తీసుకొచ్చాను. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే మిస్ అయింది. క్లిప్ ఎక్కడో మిస్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ బ్యాక్ డ్రాప్ వీడియో అయితే చేసి చూపిస్తాను. బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నాను. పూజ కోసం గానీ, దేనికన్నా ఉంటుంది అని చెప్పి బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నాననమాట. ఇది కూడా ఏంటంటే మల్లె పువ్వుల టైప్‌లో వస్తుంది చూసారా? అలా వచ్చినాయనమాట. దండలు కూడా చాలా బావున్నాయి. నార్మల్‌గా మనం దేవుడి పూజ గదిలోనే కాదు, డెకరేషన్ కింద కూడా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న ఈ ప్రతి ఐటెమ్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కమ్యూనిటీలో షేర్ చేస్తాను. చెక్‌ఔట్ చేసేయండి. అలాగే ఆద్య 33399 అనే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయిపోయారంటే రెగ్యులర్ వీడియోస్ అయితే దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా స్టోరీస్‌లో మెన్షన్ చేస్తాను. మీకు ఆటోమేటిక్ డీఎమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా ఆహ్, ఆహ్, ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. నాకు ఈ డెకరేషన్ ఐటెమ్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటే ప్లీజ్ చెక్‌ఔట్ చేసేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. యూజ్‌ఫుల్ వీడియో.